చాలామంది కాపర్లుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో. వీళ్ళు కాచుకుంటున్నారు, ఇంకో చర్చికి వెళ్ళకుండా, ఇంకో మీటింగ్కి వెళ్ళకుండా కాచుకుంటున్నారు. కాచుకోవడం అంటే అది కాదు. పొరపాటు తెలిసిందనుకోండి మన సభ్యుడు ఇంకో, అక్కడికి వెళ్ళావంట నువ్వు, నిలదీయడం. వెళ్ళండి, ఎక్కడికి వెళ్తే వెళ్ళండి, సత్యం ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళండి. అసత్యం దగ్గరికి వెళ్తే ఖండించాలి. కాయడం అంటే అది కాదు. కాయడం అంటే అసత్యం నుంచి కాపాడుకోవాలి. ఒకప్పుడు సంఘాల్లో ఇంత బాధ లేదు, ఎందుకంటే టీవీలు లేవు. టీవీలు లేకపోయేసరికి ఎక్కడో అసత్యం దోబూచులాడేది, అప్పుడప్పుడు తలుపు కొట్టేది అది వచ్చి, అసత్య బోధ. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు యెహోవా సాక్షులు లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. చాలామంది వాళ్ళు ఫలానా అని తెలియగానే సలాం పెట్టేసి తలుపు వేసుకునేవాళ్ళు. కొంతమంది పాపం మాట్లాడి సావధానంగా సాగనంపేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు టీవీ వచ్చింది. టీవీ వచ్చేసరికి పాపం పాస్టర్ గారు సత్యవంతమైన బోధ ఒక అరగంట గంట చెప్తాడు చర్చిలో. కానీ టీవీ గుండా మనకి ప్రతిరోజు 24 గంటలు మనకి అసత్య బోధ.